నమస్తే అండి. ఏమని వర్ణించను ఈ అందాలను. రండి, దగ్గరికి రండి. ఇట్లాగే ఇక్కడి నుంచి అటు వెళ్దాం. ఎంత అందంగా ఉన్నాయి. నా కోరిక అండి ఇది. నేను ఎప్పటి నుంచో నా మిద్దె తోటలో ఇన్ని రకాల పువ్వులు, బోగన్విల్లా ఫ్లవర్స్ పుయ్యాలి, నేను మీ అందరికీ చూపించాలని నా కోరిక. ఈసారి ప్రతి చెట్టు అన్ని కుండీళ్ళు పువ్వులు పూసినాయి. ఎంత అందంగా ఉందో చూడండి. నిజంగా ఏమని వర్ణించను ఈ అందాలని. ఎంతండి, భగవంతుడికి ఎన్ని పూలు వస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. స్లోగా వెళ్దాం పదండి. ఒక్కొక్క చెట్టు నేను ఏ కుండీలో పెట్టానో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, కుండీ లోపల కుండీ కంపల్సరీ. కుండీ లోపల కుండీ, కుండీ లోపల కుండీ, కుండీ లోపల కుండీ. చూడండి, ప్రతి కుండీ చూడండి, పువ్వు చూడండి, కుండీలు చూడండి. ఎందుకంటే నేను తక్కువ ప్లేస్లో ఇలా మొక్కల్ని పెట్టుకోగలిగాను. ఇదిగోండి, స్టాండ్ కంపల్సరీ. ఒక్కొక్క దాంట్లో రెండు, చిన్న కుండీలో రెండు కూడా పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, వీటికి చాలా వాటర్ తక్కువ ఇవ్వాలి, పోషకాలు అందించాలి. చూసారా ఎంత బాగుంది కుండీ. ప్రతి కుండీలో నా దగ్గర, అందుకు నా దగ్గర ఈ కుండీల్లో ఇన్ని మొక్కల్ని పెంచుకోగలుగుతున్నాను. మీ అందరూ కూడా ఇలాగే మొక్కలు పెంచి ఇలా పువ్వులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నా. మార్నింగ్ ఒక 10 minutes పైకి వచ్చామనుకోండి, అసలు ఎంత రీఫ్రెష్ అయిపోతామో మన బాడీ. నిదర్శనం నేనే. ఎంత అందంగా ఉందో చూడండి. పింక్ ఒక్క కలర్ ఏంటి, మీరే కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో నోట్ చేసి నాకే మీరు చెప్పండి. చూసారా, ప్రతి కుండీలోనూ కుండీ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎంత అందంగా ఉందో చూడండి. అసలు బచ్చల పొండి రంగు, మధ్యలో వైటు. అసలు ఒకటేంటి, ప్రతి కుండీలోనూ. ఇదిగోండి, ఇది చిన్న, మీ అందరికీ తెలుసు, పెరుగు గ్లాసులో పెట్టాను. 7 సంవత్సరాలు అవుతుంది ఈ మొక్క. ఎట్లా పూలు పోస్తుందో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇది చూడండి, ముళ్ళు ఉంటాయా అని అడిగారు, మర్చిపోయా ఎవరో కామెంట్లో. ఇప్పుడు వచ్చే పేపర్ ఫ్లవర్స్కి ముళ్ళు ఉండవండి. ఇదిగోండి, ఇట్లా చిన్న కుండి. ఇప్పుడు వచ్చే పేపర్ ఫ్లవర్స్కి ముళ్ళు ఉండవండి. నాకు మిద్దె మీద ఆకుకూరలు అన్నీ ఉన్నాయి, కోసుకుందాం రండి. ఇట్లాగే రండి. అసలు ఆకుకూరలతో మొన్న తోటకూర, పాలకూర ఎగిరేసాను, రెండు కలిపి. అసలు ఎంత టేస్ట్ ఉంటున్నాయో. వాళ్ళ పేపర్లోనూ నిన్న వీడియోలోనూ చూశాను. ఆకుకూరలు తీసుకోవాలంటే హైదరాబాద్లో కలుషితమైన నీటితో పెంచుతున్నారంటున్నారు. ఆకుకూరలు అయినా చక్కగా పెంచుకోండి, చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. ఇలా పళ్ళు ఇలా కాసినాయి అనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు. రండి, ఇట్లాగే వచ్చేసేయండి. నేను బిజీగా ఉండి కొన్ని మొక్కలు పట్టించుకోలేదన్నాను కదా. ఇక్కడ నాకు మర్రి చెట్టు ఉండేది, ఇంకోటి బోన్సాయి మర్రి చెట్టు. అది నాకు భలే బాధ అనిపించింది, పోయింది ఆ పక్కన కుండీలోది. ఒక్కొక్కసారి ఎంతైనా ఒక 10% మొక్కలు పోతాయి. ఇంకోటి, ఈ ఆకుకూరలను కాపాడాలంటే నా వల్ల కావట్లేదు. ఎందుకు అంటే అన్ని పురుగులు ఉంటున్నాయి. ఇప్పుడు కట్ చేసి వేప పిండి వేస్తాను. ఆంటీ, మీరు అంత వేప పిండి వేశారు అని అడిగారు. నేను వేసింది ఒక్కొక్క కుండీకి 2 గుప్పిళ్ళు. ఏమీ అవ్వలేదు, చూద్దురు కానీ రండి. వచ్చినాక మనం ఈ ఆకుకూరలు కట్ చేస్తే ఈ ముల్లంగి తీసేస్తున్నా. ఇక్కడ ముల్లంగి అంతా తీసేసుకుని నేను ఇది పెట్టా, మళ్ళీ చిలకడ దుంపలు పెట్టుకున్నా. ఈ ముల్లంగి పీకేద్దామండి. ఎంత బాగుందో చూడండి, మాకు సాంబార్లోకి వచ్చేస్తుంది. బాగుంది కదండి. ఈ ఆకులతో కూర వండుకోవచ్చు, పప్పుచారులో వేసుకోవచ్చు. చాలా బాగుంది. అంకుల్కి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం, చేస్తా. ఇక్కడ పెడుతున్నాను. ఇట్లాగే రండి, మీకు యాప్ పిండి చూపించాలి కదా. ఇదిగోండి, వచ్చేసింది మన బటర్ఫ్లైస్. మిరియాలన్నీ కోసేసాను కదా, ఎండబెడితే నాకు 75 గ్రాములు వచ్చినాయండి మిరియాలు. ఇదిగోండి, మళ్ళీ పువ్వు వస్తుంది. ఇక పువ్వు వచ్చి మొగ్గ. ఇది తోటకూర కూడా కోసుకోవాలి. అబ్బా, అసలు తోటకూర అసలు ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి, రండి మీకు చూపిస్తాను. మీకు చూపించాలి. లాస్ట్ వీడియోలో చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ మొక్కలు ఏమి కట్ చేయలే, వేపపిండి వేసేసినాక. కట్టువాము అని నాకు ఇద్దరు రాశారు, పద్మాంటి అది కట్టువాము, రాత్రిపూట వచ్చి చూసుకోండి అని. నేను రాత్రిపూట వచ్చి ప్రతి మొక్క చూస్తాను, కానీ అన్ని మొక్కలు సేఫ్గానే ఉన్నాయి, చాలా సేఫ్గా ఉన్నాయి. హ్యాపీ. నేను ఎక్కువేం వేయలేదు వేపపిండి ఎండాకాలం ఎక్కువ వేస్తే నాకు తెలుసు చచ్చిపోతాయని. ఇక్కడి నుంచి దూరంగా వెడినం ఫ్లవర్స్ ఎంత బాగా కనపడుతున్నాయో. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి.
అన్ని మొక్కలు బాగున్నాయండి, చాలా బాగున్నాయి అన్ని మొక్కలు. ఇట్లాగే రండి ఒక్కసారి మీకు చూపిస్తాను. ఏమీ కట్ చేయలేదు మళ్ళీ అని, వేపపిండి వేస్తాం వలన. ఇదిగోండి మూడు అట్లాగే ఉండిపోయినాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చిక్కుడుకాయలు కోసుకుందాం, మనకి పైన కూడా ఉన్నాయి. ఇది కుదురు చిక్కుడు. ఇదిగోండి మల్లెపూలు ఎంత బాగున్నాయో చూడండి. నేను ములక్కాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, మీకు చూపించట్లేదు. ఎవరన్నా వచ్చిందే ఇంటికి ములక్కాయలు ఇచ్చి పంపిస్తున్నా. ఇదిగోండి మొన్న చెప్పాను కదా, మన మిద్దె తోటలో పండిన చిక్కుడుకాయలు, తోటకూర కూడా కోసుకుంటూ వెళ్ళిపోదాము. ఇంకెక్కడెక్కడ ఉందో చిక్కుడుకాయ, తమ్మకాయ, వంకాయలు మన మిద్దె తోటలో పండిన కూరగాయలతోనే నేను కూర వండాను. భలే ఉందన్నాను కదా, రండి. అసలు ఈ చిక్కుడుకాయలు టేస్ట్ ఏం బాగున్నాయండి. మా ఇద్దరికి ఒక 20 వచ్చేసిన కలగలిపి వేసేస్తున్నా కూర, చాలా బాగుంటున్నాయి. ఇదిగోండి చిక్కుడు చెట్టు వచ్చిన ఈ మధ్య 365 రోజు కాసే చిక్కుడులు వచ్చినాయి మనకి. మనం అందుకు పెంచుకోవచ్చు చిక్కుడు, చాలా బాగున్నాయి నాకు. మళ్ళీ ఈ వంకాయలు 4 వంకాయలు ఉంటాయి, ఇవన్నీ కలిపేసి మొన్న టమాటాలు తీసేసాను, చెర్రీ టమాటాలు. ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి, చిక్కుడు ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఇంకా 2 రోజుల దాకా కోస్తా, బాగుంటాయి. తోటకూర ఎక్కడ ఉందో అక్కడ కోసేసుకుందామండి. అసలు చిక్కుడుకాయలు ఎన్ని కాసి, టమాటా అంతా క్లీన్ చేసేసా. ఇదిగోండి తోటకూర అన్నీ గిల్లుకుంటా వెళ్తా, మీతో కబుర్లు చెప్తా. పద్మంటి అంతంత వేసారు, మీకు చెట్లు ఏమవుతాయి అన్నారు. మీకు చూపించానుగా నిదర్శనం. పచ్చిమిర్చి కోసుకుందాం. పచ్చిమిర్చికి పురుగులు ఎక్కువ పడతాయి. వీటిని నేను నారు పోస్తాను, ఇక్కడ ఉంచుకున్నాను, వచ్చి నారు పోస్తాను వీటిల్లోనే. తోటకూర మా ఆంటీ గారు 25 కిలోలు వేపపిండి ఎంత అయింది అని అడిగారు. 625 రూపాయలు ఇచ్చానండి, 625 ఇచ్చాను. ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఆ చిక్కుడుకాయలు అట్లా కలగలిపోయి వేసుకుంటానికి మాకు టమాటాలు ఉన్నాయి, చెర్రీ టమాటాలు కోసాను. మీకు ఇటు రండి. చెట్టు పురుగు పట్టింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇదిగోండి ఆకులు ఇలా వంకర తిరిగితే ఇదిగో మిల్లీ బగ్స్ పట్టేసినాయి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి మనం అబ్జర్వ్ చేసుకుంటాం చెట్లని. అబ్జర్వ్ చేసుకుంటే ఇదిగోండి ఇవి అసలు పీల్ చేస్తాయి. అమ్మో వీటిని ఎంత డేంజర్ అంటే, అందుకే రెడీగా నేను వేప నూనె అది కలిపి పెట్టుకుంటా. ఇదిగోండి గ్రీన్ వంకాయ, ఆ చిక్కుడుకాయలు ఇది సరిపోతాయి. మళ్ళీ ఇక్కడ పచ్చిమిరకాయ ఉంది. అట్లా ఏదో ఒకటి మిద్దె తోట ఉంటే మనకి ఎన్నో లాభాలు. అందుకే మిద్దె తోట పెంచండి అని చెప్తాను మిమ్మల్ని. ఇదిగోండి తోటకూర కోసుకుంటూ వెళ్ళిపోదాం గబగబా. నేను కోసుకుంటూ వచ్చానా, మీరు కూడా రండి, వద్దురు కానీ. చిలకడ దుంపలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి తోటకూర, గిల్లిన కొద్దికి తోటకూర వస్తుంది. ఇలా గిల్లితేనే ఈ ఆకు చాలా బాగుంటుంది. మొన్న తోటకూర పాలకూర ఇవి కలిపి ఎగురేసానండి. అసలు ఎంత బాగుందంటే, అసలు ఒక్క కూర వండుకుంటే సరిపోతుంది మనకి. ఇట్లా పెద్ద కుండీల్లో ఎండాకాలం కంపల్సరీ నేను మల్చింగ్గా ఉపయోగపడుతుంది. నాకు కూరకి తోటకూర వచ్చేస్తుంది. వాళ్ళ చుక్కకూర రాత్రిపూట 7ంటికి వచ్చి పురుగుల్ని తీస్తున్నాను నేను. అసలు మరువంలో పురుగులు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు మరువం నిండా పురుగులే. ఇగోండి చిక్కుడుకాయలు, ఇవి కూడా కోసేసుకుంటే ఎంత బాగున్నాయి చూడండి. ఇది 365 రోజులు కాసే చిక్కుడు. ఇదిగోండి ఇంతే, ఇట్లా కోసుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది. నేను ఇక్కడ పెట్టేసి వచ్చేస్తాం. ఇదిగోండి చిన్నకాయ అయినా ఇట్లా పగిలిపోయింది అంటే రెడీ అయిపోయిందని కోసేసాము. ఎండాకాలం దానిమ్మకాయలు బాగానే వస్తాయి, దానిమ్మ పూలు కూడా వస్తున్నాయి. ఇదిగోండి పుదీనా చూడండి, అసలు పుదీనా కోసి బిర్యానీ చేద్దామంటేనే నాకు టైం లేదు. ఇంటికి చుట్టాలు వస్తే పకోడీ వేసా, పకోడీలో వామాకు వేసాను. అసలు ఎంత బాగున్నాయో అసలు ఈసారి మీకు చూపిస్తాను. ఈ మరువం చెట్టులో ఎన్ని రకాల పురుగులు ఉన్నాయో మీరు నమ్మరు. 20 పురుగులను తీశాను. ఇప్పుడు అందుకు వేపపిండి వేసేస్తా తెచ్చి.
మీకు చూపిస్తాను, తెచ్చేసేస్తాను. ఇదిగో ఇది ఆకంతా కోసేద్దామండి. ఫస్ట్ తోటకూర కోసుకుని వెళ్ళిపోతాను. ఎక్కడెక్కడ ఉందో రండి ఒక్కసారి ఇట్లా చూసుకుంటే వెళ్దాం. ఇదిగోండి మా తోటకూర అంతా ఇక్కడే ఉంటుంది. ఇదిగోండి ఈ తోటకూర అంతా ఇక్కడే. ఈ తోటకూర అన్నీ కలగలిపి వండేసుకుంటా. ఆకు, తోటకూర, పాలకూర, చుక్కకూర వేసేస్తే 2 రోజులు వచ్చేస్తుంది కూర. గులాబీ చెట్టులో మొలిసింది ఈ తోటకూర. పప్పుకూర కంటే మాకు ఇలా వండుకుంటేనే మాకు ఇదే బాగుందండి. ఇదే బాగుంది ఇట్లా వండుకుంటుంటేనే. ఇట్లా గిల్లుకుంటాం. ఈ తోటకూర అసలు హైలెస్ట్ తోటకూర. మనం పువ్వులతో వండుకున్నా కూడా ఏమి అవ్వదు. చాలామంది పువ్వులు ఈ తోటకూర గింజలతో కూడా కూరలు వండుతున్నారు, నేను చూశాను. మా చీరాల్లో మాకు కొయ్య తోటకూర అమ్మేవారు. ఇట్లా ఆకులు కోసిన కొద్దికి ఆ తోటకూర తీసుకొస్తే అదే రుచిగా ఉండేది. మా అత్తమ్మ ఆకుకూర పప్పు చాలా బాగా వండుతారండి. అసలు చీరాల్లో ఎందుకు ఆకలి ఎక్కువ అవుతుంది. తోటకూర పప్పు వేసుకుని తింటే అసలు మీకు చాలా రకాల వంటలు చూపిస్తాను నిదానంగా. ఈ నిమ్మకాయలు కూడా కోసేసుకుందాం. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. కోసేస్తున్నా ఈ నిమ్మకాయలు కూడా. చెట్టు పెరిగి మళ్ళీ మనకి పువ్వులు వస్తాయి. కుదిరితే చేస్తా ఈ నిమ్మకాయలతో. హడావిడి హార్వెస్ట్ మందే ఎప్పుడైనా. మీకు లేట్ చేయకూడదని నేను. అబ్బా అసలు ఎంత అందంగా ఉందండి నిమ్మ చెట్టు, ఎంత బాగుందండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరితో నేను మాట్లాడుతుంటే. ఇట్లా మీ అందరూ నా పక్కన ఉన్నట్టే నేను హార్వెస్ట్ చేస్తానండి. పండిపోయినాయి. మా ఫ్రెండ్కి ఇవి చాలా ఇష్టం. ఇంకా మళ్ళీ చిగురు వచ్చి అబ్బా అసలు మళ్ళీ ఏం వస్తాయోనండి. ఇవ్వండి టేబుల్ నిమ్మ కూడా కోసేస్తాను. నాకు టేబుల్ని ఎండాకాలంగా ఇంటికి ఎవరు వచ్చినా మనం జ్యూస్ ఇచ్చేయచ్చు. ఇదిగోండి ఇది పండింది. తై కూడా కోసేసుకోవచ్చు. ఎన్ని నిమ్మకాయలండి బాబు, ఎన్ని నిమ్మకాయలు. కుదిరితే చేస్తా. ఇన్ని నిమ్మకాయలు వేస్ట్ చేయకూడదు. స్వీట్ లైమ్ మళ్ళీ పువ్వు వచ్చేస్తుంది. చిన్నపిల్లలు ఉన్నాళ్ళు ఎంత మంచిదంటే రిచ్ సి విటమిన్. మనకు కూడా మంచిదే, ముడతలు పడవు. కానీ మనకి ఈ పని హడావిడిలో నాకు కూడా ఈ మధ్య కొంచెం ఒళ్ళు అంగట్లా చెప్పాలంటే. ఎక్కడండి? ఇదిగోండి అటు వెళ్దాం పదండి. టేబుల్ నిమ్మగా వస్తా. ఆ చెట్టు కూడా కాయలు ముదిరిపోయింది. ఇదిగోండి మల్బరీ చూడండి, లాంగ్ మల్బరీ. అబ్బా అసలు ఎన్ని కాయలు. ఇది హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేసే నేను, అందుకు అట్లా ఉంది. కోసుకుందాం. అసలైంది టేబుల్ నిమ్మ. ఇది ఒక కాయ కోస్తే ఒక గ్లాస్ జ్యూసు సూపర్. కంపల్సరీ టేబుల్ నిమ్మ పెంచుకోండి, అందంగా ఉంటుంది. మనకి మంచిగా హీల్డింగ్ కూడా బాగా వస్తుంది. కిందకి వెళ్ళినాక డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూపిస్తా ఏ రకాలు నిమ్మకాయలు కోసామనేది. ఇప్పుడు ఎండాకాలం నిమ్మకాయలను సేవ్ చేసుకోవాలి. నిమ్మకాయ చాలా రేటు ఉంది. సేంద్రియ విధానంలో పండిన నిమ్మకాయలకి ఇంకా రేటు. ఇగోండి ఎన్ని వేస్తున్నాను చూడండి. కోసేయచ్చు. అంకులు ఇంకో 2 కాయలు ఉంచమంటున్నారు, ఉంచేసాను. ఇదిగోండి ఇన్ని. ఇంకొక చోట తోటకూర ఉంది, కోసేసుకుని అక్కడ పెట్టుకుందామండి. తోటకూర కోసేస్తాను.
ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇంకా ఇది చెట్టు పాడైపోతుందని తీసేస్తా తర్వాత. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇంతవరకు తోటకూర అయిపోయింది. చుక్కకూర తీసుకొచ్చేస్తా. ఇంత లైట్ వెయిట్గా ఉంటుందండి పత్తి కుండి. మనం ఇట్లా మోసుకుని, ఇదిగోండి ఇట్లా మోసుకుని వెళ్ళి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. రండి. ఫస్ట్ పాలకూర హార్వెస్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ పాలకూర, చుక్కకూర ఇంకా 2 డిప్పలు ఉన్నాయి. ఈ కోసినాక ఇవి అక్కడ పెట్టి మళ్ళీ తెస్తా. ఇదిగోండి. ఎందుకంటే కోసి యాప్పిండి వేసేస్తా, మీకే చూపిస్తా ఇప్పుడు. ఎందుకంటే వీటిల్లో పురుగులు ఉన్నాయి. రాత్రిపూట రోజు 7ంటికి వచ్చి నేను పురుగుల్ని తీసుకుంటున్నా. ఇంత ఆకుకూర మనకి ఎండాకాలం, మీరే చూస్తున్నారు, ఆకుకూర మంచిగా లేదు అని చెప్తున్నారు అందరూ. అసలు ఈ ఒక్క డిప్పనే సేవ్ చేయలేకపోతున్నాను. రైతులు ఎట్లా సేవ్ చేస్తున్నారు? పురుగులు మందు కొడితేనే మనకి ఈ పురుగులు చచ్చిపోతాయి. మనమేంటి చేత్తో ఏరేసుకుంటున్నాను నేను. అంకులు ఎన్ని ఇట్లా నేను రోజు ఏరతను తీయమంటే వాళ్ళు, మీ అందరూ ఎన్నిసార్లు చూపిస్తావు పద్మ అన్నారు నన్ను. చాలాసార్లు చూపించా. బ్యాటరీ లైట్ వేసుకుని 7ంటికి 8ంటికి వచ్చేసి 2-3 సార్లు చూసుకుంటా. అందుకు ఇంత ఆకుకూర నాకు మిగిలింది. ఇది రక్షించుకోగలిగా. మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వీటిలో వేపిండి వేస్తా, చూపిస్తా. కింద ఉంది వేపిండి, తెస్తా. ఎంత బాగుందంటే పచ్చి పాలకూర తినేటట్టు ఉంది అసలు. ఆకు పగలు కనపడవు వీటిల్లో, రాత్రిపూట వచ్చేస్తాయి మనకి. ఆకుకూరకి భూమిలోకి వెళ్ళిపోతాయి. నేను ఇప్పుడు వేపిండి వేసేస్తా. వేసేసి ఇదిగోండి, ఇది పాలకూర. వాళ్ళన్నీ కలిపేసి వండుకుంటాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. అన్నీ నేను ఒకే దాంట్లో వేసుకోవచ్చు. ఇది అక్కడ పెట్టేసి వచ్చేస్తా. ఫస్ట్ చుక్కకూర అన్నిటికంటే అసలు ఎండాకాలం చుక్కకూర రాదు, చాలా కష్టం. చుక్కకూర గిల్లి ఇట్లా పట్టుకుని కట్ చేసేస్తున్నా. కట్టింగ్ చేసిన కొద్దికి ఆకుకూర వస్తుంది. ఇంత ఆకున్నా కూడా నేను వండేసి పంపిస్తా కూర. అసలు ఈ కూర తింటే, ఎన్ని మిక్సింగ్ ఆకుల కూరలు తింటే అసలు వదిలిపెట్టరండి బాబు. అసలు నెయ్యి వేసి తిరగమాతేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. చుక్కకూర ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. పొలంలో కోసినట్టే ఉంది నాకు. ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో మీకు చూపించట్లా, బోర్ కొడుతుంది. పద్మాంటి ఏంటి పద్మాంటి అని. లేట్ అయిపోయింది అనుకోండి, చీరలో తడిపేసేసి నేను చీరలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. వాళ్ళకేళ అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చాను అనుకోండి, అట్లా. ఇదిగోండి, ఇది అయిపోయింది కదా. వీటిలో యాప్పిండి వేస్తాను తీసుకెళ్ళి. మీకు యాప్పిండి ఎంత వేస్తానో కూడా చూపించాలి. ఎందుకంటే పురుగులు చచ్చిపోతాయి. ఇంకోటి ఇంకా 2 డిప్పలు ఉన్నాయి, పట్టుకొస్తున్నా. ఇది కూడా పెట్టేసి వస్తున్నా. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేస్తున్నా గడ్డి. అది ఇదిగోండి ఎంత లైట్ వెయిట్. ఇదిగోండి ఇంకోటి చిన్న డిప్పలో. ఇది బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు ఇట్లా. నేను ఎన్ని రోజుల నుంచి కాపాడుతున్నాను పురుగుల బారి నుంచి కట్ చేస్తానికి.
ఇట్లా కూడా నిమిషంలో కడిగేసి కూర వండేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడండి, పటా కోస్తున్నా పొలంలో కోసేసినట్టు. అయిపోయింది. ఎంత హ్యాపీ అండి. ఇది పెట్టేస్తా దీంట్లో. ఇప్పుడు యాప్పిండి వేస్తా తెచ్చి. ఇదిగోండి ఇంకో డిప్ ఉంది కోస్తా. ఇదిగోండి ఇక్కడ ఇంకో డిప్ ఉంది, కోసేస్తున్నా. కోసి యాప్పిండి పట్టుకొస్తారు అంకులు. ఫస్ట్ వేసేయాలి. ఇదిగోండి ఈ 4 డిప్పులు కోసేసా. ఇప్పుడు ఈ 5 యాప్పిండి వేసేస్తా మొత్తం. ఇదిగోండి మొత్తం చుక్కకూర అన్నీ కట్ చేశాను కదండి. ఇదిగోండి వేపపిండి వేస్తున్నా. 2 గుప్పిళ్ళు వేస్తాం వలన నష్టం ఏమీ లేదు. మీరు పద్మండి ఎండాకాలం మన మొక్కలను బట్టి మనం వేసుకుంటాం అంతే. ఇక పురుగులు ఉన్నాయి వీటిల్లో. దెబ్బమ్మటికి వేపపిండి జల్లేస్తే ఇక పురుగులు ఉండవు. ఇక బాబోయ్ అసలు నేను నిజంగా అండి ఈ ఆకుని నేను సేవ్ చేసుకుంటే చాలా కష్టపడ్డాను. నేనేం ఎక్కువ వేయట్లే, మీకు అట్లా కనపడుతుంది. మీకు వంగ మొక్కలు ఎట్లా ఉన్నాయో. మరువంలో ఎన్ని ఉన్నాయో అసలు బాబు ఫస్ట్ టైం చూసా. మరువంలో ఇన్ని పురుగులు ఉంటాయని నాకు తెలీదు. ఇదిగోండి చుక్కకూర. ఇప్పుడు నీళ్ళు చల్లుకుంటాం అంతే. ఇదిగోండి దానిమ్మకాయలు కూడా కోసేసుకుందాం. రెడీ అయిపోయినాయి. దానిమ్మకాయలు బాగానే ఉన్నాయి. ఇదిగోండి దానిమ్మ పువ్వు. పద్మంటి ఈ పువ్వు దానిమ్మ కాయలు కాస్తుందా అని అడుగుతున్నారు చాలామంది. ఇది కాయలు కాయదండి, ఇది పువ్వు, ఓన్లీ పువ్వు దానిమ్మ. ఇదిగోండి ములక్కాయలు. అసలు ఎన్ని కాయలు ఈ మండ వంగిపోతుంది అంటున్నారు అంకులు. ఈ గులాబీ పూలు పూసి ఎన్ని రోజులు అయిందో చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నాయి గులాబీ పూలు. ఇక యాపిల్ పూలు నిలబడతాయో లేదో తెలీదు. కొమ్మకి పూలు అయితే మట్టికి చాలా బాగా పూసినాయి. మనం వచ్చే సంవత్సరం మొక్కలు తెప్పించాం కదా డోర్ సెట్ యాపిల్. ఈసారి నెక్స్ట్ టైం నిలబడతాయేమో చూద్దాం. నిలబడాలని ఆశపడుతున్నా, చెప్పలేము మరి మనం. రండి కిందకి వెళ్దాం. కింద ఏం చేశానో చూపిస్తా. ఇదిగోండి బెండగింజలు నేను ఇట్లా నాటుకున్నాను. ఆ సీడ్లో 80 రూపాయలకి తెచ్చాను కదా ఆ ట్రేలో బెండగింజలు మొలిసేసినాయి. ఇక్కడేమో పాలకూర వేసుకున్నాం. మళ్ళీ వేసి పేపర్ వేసి ఇలా బరువు పెట్టాను. ఇదిగోండి ఈ చూడండి చక్కగా రోజు ఎంత బాగా పోస్తుందో వాటర్ లిల్లీ. ఏం అందం అండి. అందం అంటే ఇదే. రోజు అసలు సాయంత్రం దాకా ఉంటుంది 3 రోజులు. మళ్ళీ సాయంత్రం నిద్రపోతుంది. ఎంత బాగున్నాయి చూడండి. వీటికి ఏం చేశానంటే ఇట్లా వచ్చేసినాయి. ఒక 15 రోజులు పెంచి అప్పుడు రూట్స్ వచ్చి నాకు పెడతాను. ఇదిగోండి ఇట్లా వేసేసా. ఇదంతా పాలకూర వేసుకున్నా. మొలిసి నాకు చూపిస్తా. ఇట్లా పెట్టేస్తే లైట్ పడకుండా ఉంటే తొందరగా మొలకలు వస్తాయి. చూసారుగా ఆకుకూరలు ఎన్ని కోసాను. పువ్వులు స్నానం చేసి నాకు వెళ్ళి కోసుకొచ్చుకుంటా మన మందారాలు దేవుడికి. ఇదిగోండి నిమ్మకాయలు, ముల్లంగి, చిక్కుడుకాయలు. ఇట్లా ఈ నిమ్మకాయలతో ఏదో ఒకటి వెరైటీ చేస్తా చూద్దాం. ఇదిగోండి మిరియాలు ఎండిపోయినాయి. నాకు 75 గ్రాములు వచ్చినాయి. సేంద్రియ విధానంలో పండిన మిరియాలు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మిరియాలు దంచుకుంటాము. రసం ఏటిల్లైనా వాడుకోవచ్చు. తోటకూర, చుక్కకూర, పాలకూర ఈ 3 ఆకుల్ని కడిగేసి నేను కూర చేసుకుంటాను. చుక్కకూర ఉంటుంది కాబట్టి చింతపండు వేయక్కర్లా, టమాటా కూడా వేయను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చక్కగా మన పులుసు కూరలాగా చేసేసుకుని కొర్ర రొట్టెలోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఓకేనా అండి. తప్పకుండా అందరూ ఆకుకూరలైనా పెంచండి. ఎండాకాలం ఆకుకూరలు మన ఇంట్లో మనం పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ మీకు పురుగు కనపడింది అనుకోండి, టార్చ్ లైట్ వేసి 7ంటికి 8ంటికి చూడండి, మీకు పురుగులు పైకి వచ్చేస్తాయి. ఏరేసి డస్ట్బిన్లో వేసేయండి. ఏమంటే 7ంటికి అంటే ఉదయం కాదు, సాయంత్రం రాత్రిపూట ఎప్పుడైనా పురుగులు బయటికి వచ్చే టైము రాత్రిపూట. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, ఆకులు తినేస్తున్నాయి అంటే మన మట్టిలో పురుగులు ఉన్నాయని అర్థం. నేను వీటిని సేవ్ చేస్తానికి నేను ఏమి స్ప్రే చేయకూడదని చెప్పి నేను సేంద్రియంగా పండించుకుంటున్నాను కాబట్టి చేత్తో ఏరేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కూర వండితే మాకు ఇది 2 రోజులు వస్తుందండి. చాలా హ్యాపీగా తింటాం. జొన్న రొట్టెలు, కొర్ర రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ ఈ కూర.
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఇది మనం ఇట్లా వండేసుకున్నాం కూర, అన్ని ఆకుకూరలు కలిపి. ఇది వాళ్ళ మా లంచ్లోకి అంతా.